కస్తూరిని మరి కాసేపట్లో చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. నిన్న హైదరాబాద్ లో కస్తూరిని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైకి తరలించారు. కాసేపట్లో ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఏవైతే నటి కస్తూరి వ్యాఖ్యలు చేసిందో దానికి సంబంధించి పలు చోట్ల అయితే కేసులు నమోదయ్యాయి. సో ఇది ఒక పక్కన పెడితే ఇంకొకటి ఆమెని అదుపులోకి తీసుకుని చెన్నై కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్లారు. సో ఒక్కసారి ఆవిడ చేసిన వ్యాఖ్యల గురించి, పెట్టిన కేసుల గురించి క్లియర్ అప్డేట్స్ నగేష్. హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ సండే కావడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచడానికి ఎగ్మోర్ పోలీసులు అంతా సిద్ధం చేశారు. ఎందుకంటే నిన్న సాయంత్రము చెన్నై నుంచి వచ్చిన ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు ఇక్కడ మణికొండలో ఒక ఫ్లాట్ లో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. కస్తూరి సంబంధించి ఈ నెల 3న వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి సంబంధించిన సంపత్ రాజ్ అనే లీడరు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో అంతఃపుర స్త్రీలు తమిళనాడులో సేవ చేయడానికే తెలుగు వాళ్ళు వచ్చారని చెప్పి, అంతఃపుర స్త్రీలకు సేవ చేయడమే వాళ్ళ పని అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అంటే గత చరిత్ర ఇదే చెప్తుందని చెప్పి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నాదర్ అనే సంస్థ తమిళనాడులోని చెన్నైలో చాలా చోట్ల కంప్లైంట్లు చేసింది. తెలుగు సంఘాలు కూడా వివిధ చోట్ల కంప్లైంట్ చేశారు. అంటే తెలుగు వారిని కించపరిచే విధంగా కస్తూరి వ్యాఖ్యలు చేసిందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేయడంతో కస్తూరి భయపడింది. కస్తూరి తదుపరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కానీ తదుపరి ఈ మీడియా ముఖం కూడా చాలా ఛానల్స్ కి, చాలా పేపర్ పత్రిక వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను తెలుగు వారిని అవమానపరచడం, కించపరచడం తన ఉద్దేశం కాదని చెప్పి చెప్పుకొచ్చింది. కానీ ఇవేవి కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. కస్తూరి ఆ రోజు నుంచి కూడా భయపడి హైదరాబాద్ లోనే తలదాచుకుంటుంది. హైదరాబాద్ లో వివిధ చోట్ల తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకుంటూ కేవలం వాట్సాప్ కాల్ ద్వారానే అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా తాను తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను, క్షమాపణలు చెప్పాలి, తెలుగు వాళ్ళంటే తనకు విపరీతమైన అభిమానం అని, తను తెలుగులో కాక మిగతా అన్ని చిత్రాల్లో కూడా 100కు పైగా చిత్రాల్లో నటించానని చెప్పుకొచ్చింది. అన్నమయ్య సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర ద్వారా తన ఏదైతే నటిని కూడా తాను అంటే వెంకటేశ్వర స్వామి అభిమానం ఉన్న పాత్రల్లో కూడా తాను చేశానని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. కానీ కస్తూరి మాటలు కోర్టు కూడా ఏవి పరిగణలోకి తీసుకోలేదు. తదుపరి మదురై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేసింది. విచారణ తర్వాత కోర్టు కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే ఎక్స్ వేదికగా సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా కోర్టు పరిశీలన జరిపింది. కానీ ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కస్తూరి చేసిన వ్యాఖ్యలు కూడా కోర్టు తీవ్రంగానే పరిగణించింది. మదురై కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ని కూడా తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. తదుపరి ఖచ్చితంగా ఎగ్మోర్ పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పింది. పోలీసులు కూడా 41A బిఎన్ఎస్ చట్టం కింద నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పోలీసులకు అందుబాటులో రాలేదు. మళ్ళీ బెయిల్ పిటిషన్ వేయాలనే ప్రయత్నంలో కస్తూరి ఉంది. కానీ ఈలోపే పోలీసులు కస్తూరి ఎవరెవరి కాల్స్ చేస్తుంది ఆ ట్రాక్ ద్వారా కస్తూరిని నిన్న మణికొండలోని ఒక అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకుని నైట్ చెన్నైకి తరలించారు. ఇవాళ ఉదయం కస్తూరిని ఎగ్మోర్ కు సంబంధించిన కోర్టు ఇవాళ లేకపోవడంతో మధ్యాహ్నం న్యాయమూర్తి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఇవాళ హాజరుపరచున్నారు. తదుపరి రిమాండ్ కు 14 రోజుల రిమాండ్ కు తరలిస్తారు. మళ్ళీ రేపు లేదా ఎల్లుండి మళ్ళీ కస్తూరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి కస్తూరికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాసేపట్లో న్యాయమూర్తి వాళ్ళ ఇంటి ముందు ఇంట్లో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.